హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ మానస సతీష్. ఇలా మనం వడలు కానీ పకోడీ కానీ రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం కదా. ఎప్పుడు బియ్య పిండితోనో శనగపిండితోనో కాకుండా ఇలా కొంచెం వెరైటీగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి టేస్ట్. ఇలా మనం దొడ్డ అటుకులు చేసుకుంటూ ఉంటాం కదా టిఫిన్కి. ఆ అటుకులని ఒక 2 times వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 minutes పక్కన పెట్టేసుకుంటే ఇలా మంచిగా నానిపోతాయి. ఇలా నానిపోయిన అటుకులని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఒక 2 సార్లు తిప్పామంటే మెత్తగా పేస్ట్లా అవుతుంది. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇది కొంచెం కన్సిస్టెన్సీ కోసం మీరు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో మిక్సీ పట్టేటప్పుడు. ఇలా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత అది పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని మనం వేయించుకోవడానికి సరిపడా గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. మీరు ఎంత క్వాంటిటీ ఆయిల్ కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. ఇలా ఏంటంటే మనం ఆ పిండిలో అన్నీ కలిపేటప్పటికి మనకు ఆయిల్ అనేది హీట్ అయిపోతుంది, సో టైం సేవ్ అవుతుంది అన్నమాట. ఇలా అది స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పిండిలో ఉప్పు, మన టేస్ట్కి తగినంత కారము, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి బాగా కలుపుకోండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా పెడుతూ ఉంటాను, సపోర్ట్ చేయండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకుంటున్నాను. మనకి వడలు ఒత్తుకోవడానికి వీలుగా మీకు ఎంత వీలైతే అంత కొంచెం చూసుకుంటూ గోధుమ పిండి యాడ్ చేసుకోండి. చూసారా, ఇక్కడ కలుపుకొని ఇలా ఒత్తుకుంటే మనకు వడలు అనేవి వచ్చాయి అనుకుంటే సరిపోతుంది. ఈలోపు ఆయిల్ హీట్ అయింది కాబట్టి మనం వడలు అనేవి వేసుకున్నాము. ఆయిల్ కొంచెం మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని వడలు అనేవి మనము వేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో అవి గోల్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, లేదంటే లోపల ఉడకకుండా ఉంటుంది. కొంచెం ఎక్కువసేపే వేయించుకోవాలన్నమాట ఇవి. ఇలా 2 వైపులా కాల్చుకుంటూ కొద్దిసేపు వేయించుకోవాలి. ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేయండి. చూసారా, ఇలా మనకు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవచ్చు. వీటిని మనం కొంచెం ఎలా అంటే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని పైన, లేదంటే ఏదైనా చట్నీతో కానీ తీసుకోవచ్చు. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే, కరకరలాడుతూ చాలా బాగుంటాయి టేస్ట్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ప్రెస్ చేయండి. సో గంట సింబల్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కాబట్టి మీరు చూసేయచ్చు. ఇంకా నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి, ఒక్కసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.